హలో అండి, అందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ఫ్యామిలీ నెస్ట్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి జూలై 1వ తేదీ నేను పోస్ట్ చేశాను కదండి, సండే వ్లాగ్. దాని కంటిన్యూషన్ అనమాట. ఇక పొద్దునైతే నేను నానేసాను కదండి దోశకి, అదైతే ఇచ్చేసాను అనమాట. ఈవినింగ్ మేము టీ తాగిన తర్వాత దోశ ఆడించుకోవడానికి పిండి మిల్లుకి అయితే ఇచ్చి పంపించానండి, దోశ పిండిని అయితే. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకా నైట్ చపాతీకి పిండి కలుపుతున్నానండి. నేను గోధుమ పిండి మైదా పిండి రెండు మిక్సింగ్ చేసి నేను చపాతీ చేస్తానండి. ఆ విధంగా ఇక్కడైతే మా చిన్న బాబు వీడియో తీస్తున్నాడండి, అందుకే కొంచెం అతను కెమెరానంతా ఇష్టం వచ్చినట్టు ఊపేస్తున్నాడండి. మా పెద్ద బాబు మా వారు పిండి పట్టించుకోవడానికి వెళ్ళారా దోశకి. ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పి ఈయనతో తీయించుకుంటాం. పిండిని ఇలా చేసుకొని మా చేతికి పిండి అంటుకుంటే ఆ పిండి వేయాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇలా పిసకాలి. పిసికి తర్వాత చెప్తా, ఇలా పిసుకుతూ ఉండాలి. పిసికి చుట్టూలా మైదా పిండి ఉంటుంది, అలా రుద్దుకుని ఇలా బాగా గట్టిగా పిసుకోవాలి. పిసుకుని తర్వాత గంట సేపు పిసకాలి. ఆ తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పిసకాలి, మళ్ళీ మంచి చేయాలి. ఆ తర్వాత ఇలా చేయాలి, ఇలా పైకి కిందకి రోల్ చేయాలి. పైకి కిందకి రోల్ చేసి ఇలా కొట్టాలి, పైనుంచి కిందకి. మళ్ళీ పిసకాలి. మళ్ళీ పిసికి తర్వాత రౌండ్ అవుతున్నా. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మూయాలి. మా చిన్న బాబు అండి ఎంత బాగా మాట్లాడుతున్నారో కదా. నేను అందుకేనండి వీడియో దానికైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీరు కూడా వింటారు అని చెప్పి మా చిన్న బాబు వాయిస్ని మీకు కూడా వినిపిస్తున్నానండి. మా చిన్న బాబు మాటల పుట్టండి, లొడా లొడా అని వాగుతూనే ఉంటాడు. ఇక ఈలోపు అయితే మా వారు మా పెద్ద బాబు ఇద్దరు కూడా దోసపిండి అయితే పట్టించుకొని వచ్చేసాడండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇది బియ్యం ఫ్యాక్టరీ అండి. మేము బియ్యం మూట ఈ బియ్యం ఫ్యాక్టరీలో తెచ్చుకుంటాము, అంటే హోల్సేల్ అనమాట. అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకొచ్చాడు మా పెద్ద బాబు అయితే. ఇక్కడ చూడండి బియ్యాన్ని ఎట్లా అది ఒక గొట్టం ఉంది చూడండి, ఆ గొట్టల్లో నుంచి బియ్యం ఎలా పడుతున్నాయో భలే ఉంది కదా చూడటానికి. అంతా అలా పడుతూ ఉంటే ఇంకా సరే షూట్ చేసుకొని వచ్చాడు మా పెద్ద బాబు అయితే. ఇంకా బియ్యం మూట తీసుకొచ్చారండి ఇద్దరు కూడాను. మేమైతే ఈ బియ్యమే వాడతామండి, నంది బియ్యం అంటారు కదా. ఇవి కర్నూలు మసూరా రైస్, జీలకర్ర మసూరా అంటారు, అది అన్నమాట. భలే ఉంటుందండి బియ్యం అయితే, అన్నం చాలా బాగా వస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ఫ్యాక్టరీలో ఈ బియ్యం మూట తెచ్చుకుంటూ ఉంటాము, కర్నూలు రైస్ నంది బ్రాండ్. ఇక ఆ తర్వాత అయితే ఇంకా బియ్యం అంతా కూడాను ఒక డబ్బాలో అయితే పోసేసుకుంటానండి, కన్వీనియంట్గా ఉంటుంది అన్నం వండుకోవడానికి అని చెప్పి. ఇక ఆ తర్వాత ఇక్కడైతే నైట్ డిన్నర్కి చపాతీ చేస్తున్నాను కదా. ఇందాకే చపాతీ పిండి పిసికి పెట్టుకున్నానా, అది ఒక హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో తీసి ఇంకా ఇలా చపాతీలు రుద్దుకుంటున్నానండి. ఈ విధంగా పొరలుగా రావాలి అంటే మడతలు పెట్టి తర్వాత రుద్దుకుంటానండి చపాతీని, బాగుంటుంది. కొంచెం రుద్ది తర్వాత నూనె అప్లై చేసి కొంచెం పొడిపిండి అప్లై చేసి దాన్ని మడిచి మళ్ళీ ఆ విధంగానే చేసి అలా ఒక 3 సార్లు చేసుకొని ఆ విధంగా అయితే చేసుకుంటే బాగా వస్తాయండి చపాతీలు అయితే, పొరలుగా వస్తాయి. ఆ చపాతీ చేసుకోవాలన్నా వర్కింగ్ డేస్లో అసలు కుదరదులేండి. సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి సండేనే చేసుకుంటా.
ఇక మిగిలిన రోజులంతా కూడా ఓన్లీ రైస్తోనే అనమాట. ఇన్స్టంట్ చపాతీలు నాకు అస్సలు నచ్చవండి, అస్సలు నచ్చవు. ఎందుకంటే అవి ఏంటో మనకి హోమ్ మేడ్ ఉన్నట్టయితే ఉండవండి. అందుకు నేను ఇంట్లో ఎంత కష్టమైనా సరే చేసుకోవాలి చపాతీ అనుకుంటే మాత్రం ఇంట్లో పిండి పిసుక్కొనే చేసుకుంటానండి. ఇక్కడ చూడండి మా చిన్న బాబు ఏ విధంగా చేస్తున్నాడో, కెమెరాకి అట్లా చేస్తున్నారో చూడండి. కెమెరాని పట్టుకొని దాన్ని అటు ఇటు ఊపుతా ఉన్నాడు. ఇక ఆఫ్టర్నూన్ చేసిన సంగటి అయితే అయిపోయిందండి. సంగటి అయిపోయింది, చికెన్ ఉన్నింది. ఇంకా చికెన్లోకి చపాతీ చేస్తున్నా. మీకు తెలుసు కదా నేను చికెన్ అయితే తినానని చెప్పి 2 గుడ్లు అయితే చేసుకుంటున్నాను అనమాట. అంటే అంటారు కదా గుడ్డు పొరటు అని, ఆ విధంగా గుడ్డు పొరటును అయితే చేసుకున్నాను. నాకు ఇక్కడైతే చూడండి పెన్నం చూడండి, అది చుట్టుపక్కల ఎలా ఉందో భలే షార్ప్ ఉంటుందండి ఆ పెన్నం అయితే. అది తీసుకోవాలండి, కొత్త పెన్నం అయితే ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే అవి కోసుకుంటున్నాయి అన్నమాట. సో అంటే మనం అంట్లు తోమేటప్పుడు కూడా అవి చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ తీసుకుందామంటే అస్సలు కుదరట్లేదండి. ఈసారైనా షూర్గా చపాతీ పెన్నం అయితే తీసుకోవాలి. ఇక ఇక్కడైతే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా వేసి ఇంకా అదే బాండ్లీలోనే, ఇంకా ఏముందిలే 2 గుడ్లకి మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు పెట్టడం అనేసి ఆ బాండ్లీలోనే చపాతీలు కాల్చిన తర్వాత ఎగ్ పొరటు అయితే చేసుకుంటున్నానండి. ఎగ్ పొరటు భలే ఉంటుందండి చపాతీలోకి అయితే. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే సరిగ్గా తినలేదు, కానీ ఆ ఊరగాయతో నైట్ మాత్రం మంచిగా ఎగ్ అయితే చేసుకుని తింటున్నానండి. చపాతీ ఎగ్గు నాకు, ఇంకా వాళ్ళకంతా కూడాను చపాతీ చికెన్ అన్నమాట. గుడ్లు కాస్ట్ భలే పెరిగిపోయి ఉన్నాయండి. ఒకటి 7 రూపీస్ అంట. అంటే నేను ఎప్పుడు కూడా ఒక హాఫ్ డజన్ అలాగే లేండి తీసుకునేది. ఒక హాఫ్ డజన్ తీసుకుంటాను, అవి అయిపోయాక మళ్ళీ తెచ్చుకుంటాను. ఎంత రేటు పెరిగినా సరే తినే విషయంలో అయితే మాత్రం ఇక మనం అయితే హెల్త్ పరంగా అయితే మాత్రం అది ఎంతైనా సరే రేటు పెట్టుకోవాల్సిందేనండి. ఇక్కడ నా అవస్థలు చూడండి. వీడియో కోసము ఒక పక్క వీడియోని పట్టుకొని అది సెల్ పట్టుకొని ఇంకో పక్క దీన్ని కలబెడుతూ ఉంటే అది అనుకోకుండా షేక్ అయిపోతూ ఉంది. ఎగ్ అయితే ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంది. కొంతమంది కారం వేస్తారు, కానీ నాకు పచ్చిమిర్చి టేస్టే నచ్చుతుందండి. ఫైనల్లీ ఎగ్ ఫ్రై అయితే కూడా రెడీ అయిపోయింది. ఇక భోజనాలకైతే కూర్చునేసాము డిన్నర్ తినడానికైతే. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.